ప్రతి వారు వారికి ఇచ్చిన వరాలన్నిటినీ కలిపి క్రీస్తును మహిమపరిచినప్పుడు సంపూర్ణులుగా అవుతాం. వారు యూదులవనివ్వండి, ఒక జాతి వారికి కాదు, ఒక భాష వారికి కాదు, క్రీస్తు దేశస్థులు అవ్వనివ్వండి, దాసులు అవ్వనివ్వండి, స్వతంత్రులు అవ్వనివ్వండి, పేదవారు అవ్వనివ్వండి, ధనవంతులు అవ్వనివ్వండి, విద్యావంతులు అవ్వనివ్వండి, విద్యాహీనులు అవ్వనివ్వండి, పురుషులు అవ్వనివ్వండి, స్త్రీలు అవ్వనివ్వండి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ క్రీస్తు శరీరంలో భాగములుగా ఉన్నాం. మనమందరము కలిసి మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును మహిమపరచాలని దేవుడు తన ఆత్మతో మనల్ని అభిషేకించి వివిధమైన తలాంతులను వివిధమైన రీతులుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అక్కడే చూడండి 28వ వచనంలో